యుద్ధ ప్రభావంతో చెన్నై పోర్టులో భారీగా కంటైనర్లు నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న సరుకులు సముద్రంలోనే ఆగిపోవడంతో వ్యాపారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. చెన్నై పోర్టులో దాదాపు 1800 కంటైనర్లు నిలిచిపోయాయి. గల్ఫ్ దేశాలకు వెళ్తున్న సుమారు 700 కంటైనర్లు తిరిగి చెన్నైకి చేరుకున్నాయి. ఇక చెన్నై సముద్రంలో 7 భారీ నౌకలు కూడా నిలిచిపోయినట్టుగా సమాచారం. ఈ కంటైనర్లలో హుండై కార్లు, టెక్స్టైల్ సరుకులు, ఆహార పదార్థాలు, మిషనరీ ఉన్నాయి. ప్రతి కంటైనర్లో దాదాపు 250 కార్లు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సి ఉంది. అదే సమయంలో తమిళనాడులోని నమక్కల్ నుంచి పంపిన సుమారు 7 కోట్ల గుడ్లు కూడా సముద్రంలోనే నిలిచిపోయాయి. ఇవి కాకుండా వ్యవసాయ ఉత్పత్తులు, టెక్స్టైల్ సరుకులు కూడా ఎగుమతులు ఆగిపోయాయి. అలాగే చిత్తూరు జిల్లా నుంచి వెళ్లేటువంటి మామిడి పల్ప్, జ్యూస్ ఎగుమతులు కూడా ప్రభావితమయ్యాయి. చెన్నై పోర్టులోని తాజా పరిస్థితికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. అమెరికా ఇరాన్ యుద్ధం కారణంగా పెద్ద ఎత్తున చెన్నై పోర్టులోనే కంటైనర్లతో పాటు షిప్పులన్నీ కూడా ఆగిపోయినటువంటి పరిస్థితి. గత 10 రోజులుగా కూడా మొదలైనటువంటి యుద్ధ ప్రభావంతో ఎప్పుడైతే హోర్ముజ్ జలసంధి మూసివేశారన్నటువంటి సమాచారం రావడంతోనే మొత్తం కూడా కంటైనర్లన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. దాదాపు 1800కు పైగా కూడా కంటైనర్లు ప్రస్తుతం చెన్నై పోర్టులోనే నిలిచిపోయి ఉన్నాయి. ఆ పోర్టుతో పాటు 4 నౌకలు కూడా సముద్ర తీరంలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఎటు కదలలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయా కంటైనర్తో పాటు నౌకలకు కూడా ఏర్పడిందని చెప్పాలి. దాంతోపాటు ఏదైతే గల్ఫ్ దేశాలకు వెళ్తున్నటువంటి 700కు పైగా కూడా షిప్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిటర్న్ టు చెన్నై పోర్టుగా కూడా మారినటువంటి పరిస్థితి. చాలా షిప్పులు ఇప్పటికే కూడా చెన్నై పోర్టుకు చేరుకుంటే మరికొన్ని మాత్రం సముద్ర తీరంలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. ఇలా దాదాపు 2000 వరకు కూడా మొత్తం కూడా ఆయా షిప్పులతో పాటు కంటైనర్లన్నీ కూడా ఆయా చెన్నై పోర్టులోనే నిలిచిపోయాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఏదైతే కంటైనర్లో తీసుకెళ్తున్నటువంటి వాటిల్లో ఆహార పదార్థాలతో పాటు ముడిసరుకులు, ఇతర ఏదైతే వ్యాపార వస్తువులకు సంబంధించినటువంటివి అన్నీ కూడా ఉన్నట్లుగా కూడా అధికారులు చెబుతూ వస్తున్నారు. హోండా కంపెనీకి సంబంధించి గల్ఫ్ దేశానికి వెళ్తున్నటువంటి 250కి పైగా కూడా లగ్జరీ కార్లన్నీ కూడా కంటైనర్లోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. అదేవిధంగా నమ్మకల్ ప్రాంతానికి సంబంధించి దాదాపు 6 కోట్లకు పైగా ఉన్నటువంటి కోడిగుడ్లన్నీ కూడా కంటైనర్లోనే సముద్ర తీరంలోనే నిలిచిపోయాయి. ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి పల్స్ అనేది కూడా ఇక్కడ తోతాపూరి నుండి పెద్ద ఎత్తున బయటకు తీస్తూ ఉంటారు. అలా తీసేటువంటి తోతాపూరి నుండి వచ్చినటువంటి పల్స్ మొత్తం కూడా ప్రస్తుతం చెన్నై పోర్టులోనే ఉండిపోయింది. దీని కారణంగా పల్స్ ఫ్యాక్టరీలు కూడా ఎటు పంపించలేనటువంటి పరిస్థితి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి మామిడి పల్స్ ఫ్యాక్టరీలు కూడా ఏర్పడిందని చెప్పాలి. ఒక రకంగా గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలకు తోడు మరింతగా కూడా ఏదైతే కొద్దిసేపటి క్రితమే రష్యా అధ్యక్షుడు పుతిన్ సైతం మరొక 30 రోజుల పాటు కూడా అక్కడ రవాణాకు సంబంధించి ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది అని స్టేట్మెంట్ చేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఎన్ని రోజుల వరకు కూడా ఈ షిప్పులన్నీ కూడా అక్కడే నిలిచిపోవాలి, పోర్టులోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మొత్తం కూడా స్థలం అనేది కూడా సరిపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి కంటైనర్లకు తోడు వెళ్ళినటువంటి కంటైనర్లన్నీ కూడా తిరిగి ఇలా వచ్చినటువంటి క్రమంలో వాటన్నిటిని కూడా భద్రపరచడానికి కూడా పోర్టు సిబ్బందికి కూడా ఒక పెద్ద తలనొప్పిగా కూడా మారిందని చెప్పాలి. ఇప్పటి వరకు ఉన్నటువంటి సరుకును పంపలేనటువంటి పరిస్థితుల్లో ఆహార పదార్థాలన్నీ కూడా ఎక్కువ కాలం నిలవలేనటువంటి ఉండేటువంటి పరిస్థితి కూడా లేదు. కాబట్టి వాటన్నిటిని కూడా తిరిగి కంటైనర్ల నుంచి తీసేసి బయటికి రిటర్న్ పంపాలా, లేదంటే అలానే సద్దుమణిగేంత వరకు చూడాలా అన్నది కూడా చాలా అయోమయంలో అయితే వ్యాపారస్తులు, రైతులతో పాటు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే చెన్నై పోర్టులో అయితే చాలా వరకు కంటైనర్లతో పాటు నౌకలు కూడా అక్కడే ఉండిపోయాయని మాత్రం పోర్టు అధికారులు కూడా ధృవీకరించారు. పూర్తి స్థాయిలో గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సినటువంటి కంటైనర్లన్నీ కూడా వెళ్ళేటువంటివన్నీ కూడా తిరిగి వచ్చేసినటువంటి క్రమంలో ఇక అక్కడ పరిస్థితి చక్కదిద్దేంత వరకు కూడా, చక్కబడేంత వరకు కూడా ఇక్కడి నుంచి అయితే చెన్నై పోర్టు నుంచి అయితే ఎలాంటి నౌకలు కావచ్చు, ఏదైతే కంటైనర్లు లేటువంటి షిప్పులు కావచ్చు, ఇవేవి కూడా వెళ్లేందుకు అవకాశం లేదని అయితే చెన్నై పోర్టు అధికారులు అయితే స్పష్టం చేసినటువంటి పరిస్థితి.